హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ మహతీరాగా. నా పేరు లక్ష్మి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. కాకినాడ నుండి బయలుదేరుతున్నాము రాంచీకి. ఫిబ్రవరి 8 సండే మార్నింగ్ 8:30కి మా ట్రైన్ అనమాట. సో ట్రైన్లోకి తినడానికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సండే మార్నింగ్ 6కి లేచి రెడీ అయ్యి వంట స్టార్ట్ చేసేసాను అనమాట. మా మరిది వాళ్ళేమో చపాతీలు చేస్తామన్నారు. సో నేను టొమాటో రైస్ చేసేసాను, ఎగ్ ఉక్కిరి చేశాను, ఇంకా టీ పెట్టేశాను అనమాట. అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ప్యాక్ చేసుకొని రెడీ అయ్యి కూర్చున్నాము. ఈలోగా మా వారు బయట నుండి ఇడ్లీ తీసుకొచ్చారు. మా అత్తయ్య మావయ్యలతో పాటు మేము కూడా ఇంకా టిఫిన్ చేసేసాము. తీరా 8:30కి రావాల్సిన ట్రైను 2 అవర్స్ లేట్ అని తెలిసిందనమాట. సో తొందరగా బయలుదేరాల్సిన వాళ్ళము లాస్ట్కి మార్నింగ్ 9:30కి ఇంటి నుండి బయలుదేరాము. సామర్లకోటకి వెళ్ళాలన్నమాట. ఓకే, అతను వచ్చేసి హాయ్. చూడు పర్లేదా? చెప్పావా? నేను తీయద్దా అనుకున్నాను. ఓకే బాయ్. హాయ్ చెప్పే. హాయ్. అందరికీ బాయ్ చెప్పేసి స్టేషన్కి 9:45కి అలా వచ్చాము. ఇక్కడ నుండి వెళ్తున్నప్పుడు అరే అప్పుడే అయిపోయాయా సెలవులు అనిపిస్తుంది. అక్కడి నుండి ఇక్కడికి వస్తున్నప్పుడు ఏమో ఏంటి ఈ రోజులు ఇంకా అవ్వడం లేదు, తరగడం లేదు అనిపిస్తుంది. మీ అందరికి కూడా అలానే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్? స్టేషన్కి వచ్చిన తర్వాత ఇంకో గంటన్నర వెయిట్ చేసిన తర్వాత 11:15కి అలా వచ్చింది మా ట్రైను. ఎక్కేసాము ఇంకా. ఎందుకు అలా అంటావు నవ్వు? ఇదిగోండి, మొన్న కాకినాడ ఎగ్జిబిషన్ వీడియోలో చెప్పాను కదా ఈ బొమ్మల గురించి. ఎలమంచిలు దాటిన తర్వాత ఎక్కారు ఇలా అమ్ముకునేవారు. ఈ బొమ్మలన్నీ ఏటుకొప్పలో తయారు చేస్తారంట. చూసాం కానీ ఈసారి చాలా ఎక్కువ చెప్పేశారు. ఏమీ కొనలేదు, ఆల్రెడీ చాలానే కొనేసాము ఇలాంటి ప్రయాణాల్లో. ఇంకా 1 కల్లా తెచ్చుకున్న టొమాటో రైస్ తినేసాము. ఇంకా పడుకొని 6:30కి అలా లేచామన్నమాట సాయంత్రము. ఇంకా 7:30 కల్లా నైట్ డిన్నర్ చపాతీ ఎగ్ ఉక్కిరి తినేసాము. ఇంకా మళ్ళీ పడుకున్నాము. అసలు యాక్చువల్గా మార్నింగ్ 5 కల్లా హటియా వచ్చేయాలి ట్రైను. లేట్ నడిచి మార్నింగ్ 9 o'clockకి దిగామన్నమాట హటియాలో. చాలా లేట్ అయిపోయింది ఈసారి. మండే రోజు దిగాం కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే మాహిని రెడీ చేసి స్కూల్కి పంపాలి. ఇప్పటికే 10 days స్కూల్ పోయిందనమాట. 9:45కి స్కూల్ కాబట్టి కంగారేమీ లేదు. ఎప్పుడు నైట్ ట్రైన్కి వచ్చేవాళ్ళం, ఇక్కడ ఆఫ్టర్నూన్ కల్లా దిగిపోయేవాళ్ళం అనమాట. ఈసారి స్కూల్ ఉంది కాబట్టి ఎర్లీగా వచ్చేద్దామని ఆ ట్రైన్కి వస్తే ఇలా అయ్యింది. చాలా లేట్ అయ్యింది, కానీ ప్రయాణం ఏమీ ఇబ్బంది అనిపించలేదు. ఎక్కిన దగ్గర నుండి పడుకునే ఉన్నాం. నిద్రలో టైమే తెలియలేదు, కానీ భలే పడుకున్నామండి. ట్రైన్ అలా ఊగుతూ ఉంటుంది కదా, నాకైతే నిద్ర భలే పట్టేస్తుంది. స్టేషన్ బయటకు వచ్చేసి ఆటోలో ఇంకా ఇంటికి వచ్చేసాము. నేను బయటకు వస్తాను, ఆ బండి స్టార్ట్ అవుతుందో లేదు.
మనమే పెట్టాం కదా. హాయ్ చెప్పు మాహి. ఏమైంది? కొత్తది వేయించారా? ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మాహిని స్కూల్కి రెడీ చేసేసాను. బ్రెడ్ జామ్ పెట్టేశాను లంచ్ బాక్స్లోకి. మా వారు స్కూల్ దగ్గర పాపని డ్రాప్ చేసేసి కాయగూరలు తీసుకొచ్చారు. ఇంకా ఇల్లు అన్నీ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత తెలిసిందే కదా వంట చేసేసాను. పాలకూర పప్పు చేశాను, అప్పడాలు, మా అమ్మ ఇచ్చిన దెబ్బకాయ పచ్చడి. మళ్ళీ మా మాహి ఇంటికి వచ్చేటప్పటికి టైం 2:30 అలా అవుతుంది. వింటర్ కదా, ఇలాగే టైమింగ్స్ ఉంటాయి. ఓకే అండి, ఇలా జరిగింది మా ప్రయాణం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.